వికారాబాద్ జిల్లా పరిగి మండలం కార్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన 1200 ఎకరాల భూసేకరణకు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు మేము ఇవ్వమంటూ రైతులు, మహిళలు, యువకులు కలిసి గ్రామంలో ధర్నా నిర్వహించారు. జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరాదీక్షకు మేమందరం కూడా సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. మాది ఒకటే డిమాండ్, అందరిది ఒకటే డిమాండ్. చట్ట వ్యతిరేకంగా జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భూమి లేకపోతే వాళ్ళ జీవనం లేదు. కాబట్టి వారికి మనం ప్రత్యామ్నాయం చూపించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాలు లేవు. వాళ్ళకు భూమి మాత్రమే జీవనాధారం. తరతరాల నుంచి నమ్ముకొని వాళ్ళు ఈ యొక్క భూమి లోపల పంటలు పండించుకొని వాళ్ళ జీవనాన్ని నిలగొడుతున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళు పుట్టగొట్టి మీరు ఇంకెవరికో పెడతామంటే ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మానవతావాదులం. మాకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా సాటి మనిషికి నష్టం జరుగుతుంది. అతన్ని మేము కాపాడాలి, అతనికి అండగా ఉండాలి, అతనికి దండగా ఉండాలని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడికి. ఖచ్చితంగా మేము ఆ యొక్క కార్యక్రమం లోపల వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా నిస్వార్థంగా వాళ్ళకి మద్దతు ఉంటాం. 100% ఈ యొక్క నోటిఫికేషన్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దందా గురించి చేసినటువంటి నోటిఫికేషన్ ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతకైనా సరే తెగించి పోరాడతాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. భూములు పోకుండా కాపాడుకోవడం లోపల మేము 100% సఫలమవుతాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పరిగి లోపల ప్రజల కన్నా పోలీసు వాళ్ళు ఈరోజు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా అందరిని దాటుకొని ఒకరు కూడా మెల్లగా కాలపూరుకు వస్తున్నారంటే ఈరోజు పోలీస్ వ్యవస్థకు కానీ, రాజ్యానికి కానీ, లేకపోతే ముఖ్యమంత్రికి కానీ, పోలీసు వాళ్ళకి కానీ ఎవరు కూడా భయపడతలేరు. ఎందుకు భయపడతలేరు అంటే కాలాపూర్ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. న్యాయం పక్షాన మనం ఉండాలి. మన సాటి వ్యక్తులకు అందరికీ కూడా నష్టం జరుగుతుంది. వారికి మనం మద్దతు తెలపాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా మీరు చూస్తున్నారు. పరిగికి కూడా చాలామంది కూడూరు కానీ, గండీరు కానీ, కుల్కచర్ల అన్ని మండలాలకు వెళ్ళి కూడా అంతటా కూడా పోలీసు నిర్బంధం ఉంటే కూడా వీటికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చి హరీష్ రావు గారు కూడా రావాల్సిందే ఉంటే ఆయనను కూడా మరి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసి ఎందుకు చేసిరంటే ఆయన ఒక పెద్ద ఫిగర్. ఆయన వీడికి రాకపోలకు వస్తే ఈ యొక్క విషయం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం అంతా కూడా ప్రపంచానికి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆయనను కూడా రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మహేష్ రెడ్డి గారిని కూడా ఒక ఎమ్మెల్యే అని చూడకుండా కూడా ఆయనను అరెస్ట్ చేసి, మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా అరెస్ట్ చేసి మరి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తిప్పుతున్నారు. ఎందుకు తిప్పుతున్నారు ఇదంతా అంటే కూడా ఇక్కడ జరుగుతున్నది తప్పు. ఈ తప్పు ప్రపంచానికి తెలియవద్దు, బయటికి తెలియకూడదు. వీళ్ళకి మద్దతు ఎవరు రావద్దు. పెద్ద మనుషులను భయపెట్టిస్తే మీరు వీళ్ళందరూ కూడా భయపట్టి ఎట్టుకపోతారని చెప్పేసి వాళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ ఆలోచన విరమించుకోవాలి. ఏది ఏమైనా కూడా మేము నోటిఫికేషన్ రద్దు అయ్యే వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. రైతులుగా కాబట్టి గవర్నమెంట్ బదలామవుతున్నది. ఆలోచన చేసి వచ్చి మాకేమన్నా ఒక సమాధానం చెప్పితే బాగుంటుంది అన్నట్లు ఆలోచన చేస్తున్నాం. కానీ ఆయన రావట్లేదంటే ఖచ్చితంగా ఈరోజు నాకు కొంచెం నమ్మకం ఉండి కూడా మా లేడీస్ కొంతమంది కొన్ని వేరే మాటలు మాట్లాడితే కూడా వద్దమ్మా తిట్టకుండి ఆయన వస్తాడు, మాట్లాడతాడు, మనసు మంచివాడు అని కూడా నాకున్న నమ్మకంతో చెప్పినా కానీ స్పందన లేదు. ఈరోజు హరీష్ రావు మద్దతు ఇవ్వడం ఇంకా మాకు వస్తున్నాడంటే ఒక చిన్న పర్మిషన్ అడిగిన మేము 2 టెంట్లు ఒక మైకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఎస్పీ మేడం లేదని చెప్పింది. డిఎస్పీ కూడా ఇయ్యం పర్మిషన్ అని చెప్పారు. వచ్చేటోళ్ళని కూడా అడ్డుకొని ఈరోజు ఎక్కడదక్కడ రాష్ట్రంలో 4 మూలల ఎక్కడదక్కడ అందరినీ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా నా భూమి మొత్తం పైన తీసుకుందామన్న ఆలోచన గవర్నమెంట్కి ఉంది. కాబట్టి వాళ్ళకు మేము ఒక్కడే చెప్తున్నాం. ఈరోజు పొద్దున్నే నుంచి ఎంతమందిని అయితే టీఆర్ఎస్, బీఆర్ఎస్ లీడర్లను అందరినీ అరెస్ట్ చేసిరో ఇంకో గంట సేపట్ల నువ్వు ఇట్లా వాళ్ళను రిలీజ్ చేయకపోతే మధ్యాహ్నం 3 గంటలకు పరిగి బస్ స్టాండ్ ముందరికి మళ్ళొస్తాం. ఆడనే చర్చ చేసుకుంటాం. ఆడికి లేవు నువ్వు ఎంతమందిని ప్రొటెక్షన్ పెట్టుకుంటావో, మమ్మల్ని జైల్లోకి పెట్టిస్తావో, ఏం చేస్తావో మధ్యాహ్నం 3 గంటలకల్లా 2 గంటలకల్లా ఎవరింటికి వాళ్ళని తోలేయాలి. మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు నువ్వు జైల్లో వేసి మా భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నిన్ను ఏమనాలి? నేను ఒక కాంగ్రెస్ సర్పంచ్ని కాబట్టి నా నోరు మూసుకుంటున్నా. వేరే సర్పంచ్ అంటే ఇంకో రకంగానే మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా టైం ఇస్తున్నా. దయచేసి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు ఇప్పటి కూడా ఒక్కసారి స్పందించి ఈ మేం చేసే పోరాటాన్ని స్పందించకుండా నువ్వు అట్లే ఉంటే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమవుతుంది? 4 లగచర్లు చేసినాం, 4 రోజులు వదులుతారు, వీళ్ళు కూడా చల్లగా అవుతారు అనుకుంటున్నావు సార్. కానీ ఈ పులేందర్ చల్లగా అయ్యే రకం కాదు, పైసలకు బెండే మనిషి కాదు. నీకు ఎంత మంచిగా చెప్పినో అంత మంచిగా చెప్పినా
ప్రతిపక్ష వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వచ్చి రేపు పొద్దుగాల రోడ్ల మీదకి వస్తారు, లొల్లులు పెడతారు, మోన పార్టీ బదలాం అవుతుంది, నువ్వు బదలాం అవుతావు, నీకున్న పేరు పోతుంది, రేవంత్ రెడ్డికి ఉన్న పేరు పోతుంది. దాన్ని అర్థం చేసుకో సార్. ఇక్కడ నుంచి వేరే బయటికి ఎక్కడన్నా వేసుకో, నా కాళ్ళప్పటి నుంచి నీ పైసలకు బెండ్ అయ్యే రకం కాదు, నా దగ్గర మాత్రం వేయకు, ఇంక ఏ లీడర్తో వేసుకో అని చెప్పిన. కానీ ఆయన వినలే. ఆయన పని ఆయన చేసిండంటే నా పని కూడా నేను రేపు పొద్దుగాల ఏం చేయాలనో నా కార్యాచరణ నాకు ఉన్నది. ఆయన ఎంత దూరం పోయినా, గవర్నమెంట్ ఎంత దూరం పోయినా నేను అంత దూరం పోనీకే సిద్ధం ఉన్నా. నేను నా ప్రజల కోసమే పనిచేస్తా కానీ నీ ప్రభుత్వం కోసం అయితే పనిచేయను. చేసిన నేను పని చేసిన, నాకు 41 సంవత్సరం, కానీ 20 ఏళ్ళ రాజకీయం కాంగ్రెస్ కోసం కొట్లాడి పనిచేసిన. నేను 20 ఏళ్ళ సంది ఏ ఒక్క రూపాయి కూడా నీతో తీసుకోలే, ఒక్క రూపాయి లబ్ధి పొందలే. నేను లాస్ అయినా కానీ పార్టీని నడిపిన. అసొంటి కార్యకర్త నువ్వు ఈరోజు దూరం చేసుకుంటున్నావు అంటే రేపు పొద్దుగాల నీ భవిష్యత్తు ఏమిటన్నది ఒక్కసారి ఆలోచన చేసుకో. నేను ఇక్కడనే ఏమవుతుంది, ఇసొంటి వాళ్ళు పోతే నాకు ఇంకోటి దొరుకుతారు అనుకుంటారు. కానీ నువ్వు ఎక్కడున్నా, ఎక్కడికి పోయినా కానీ నేను ఎంబడాడి మతి పెట్టుకొని పని చేస్తాను. నేను ఒకసారి సిద్ధమైనంటే మతి పెట్టుకొని పనిచేస్తా. అంతవరకు ఇది చేస్తున్నా. ఇప్పటి కూడా నాకు ఎంత బాధ ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. నా గ్రామ ప్రజలను కూడా కంట్రోల్ చేస్తున్నా. కంట్రోల్ తప్పితే ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. నాది పోతుంది బరాబర్. నా ప్రాణం పోయిన సరే భూములను మాత్రం వదిలిపెట్టా. నా గ్రామ ప్రజల కోసం భూములను మాత్రం వదిలిపెట్టా. నా గ్రామంలో నీకు 204 ఓట్లు లీడ్ ఇచ్చిన వాళ్ళ భూములు మాత్రమే పోతున్నాయి. ఎవరైతే నీ కాంగ్రెస్ కోటేశ్వరో లీడ్ ఇచ్చిన వాళ్ళ భూములే పోతున్నాయి. అవతలన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం మాట్లాడుతారు తెలుసా? ఓటేసినావు, కరెక్ట్ బుద్ధి చెప్పిర్రా, పెట్టుకో నోట్ల, ఇంకో రకంగా పెట్టుకో నోట్ల అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు నా కార్యకర్తలు. అంటే నాకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రామ్మోహన్ రెడ్డి సార్, నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకోకుంటే పరిణామాలు ఖచ్చితంగా వేరుంటాయి. నేను ఏంది అనేది నీకు ఇలువున్నతన ఎంత భయపడతానో అంత భయపడతా, ఇలువలేంతనో అంత మొండి వైఖరి కూడా వహిస్తా. నేను దేని కూడా నీ కేసులకు, నీ డామినేషన్లకు నేను భయపడే క్యారెక్టర్ కాదు, భయపడదు. అఫీషియల్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గెజిట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కరి పర్సనల్గా వచ్చిన. మా కాళ్ళపూర్ రెవెన్యూ, రాపోల్ రెవెన్యూ 1197 ఎకరాల భూమి తీసుకుంటున్నారంట. వెంటనే ఇది ఉపసంహరించుకోవాలని నేను బలంగా కోరిన. స్థానిక ఎమ్మెల్యేలో ఒకరిని పోయి బలంగా ప్రజలకు తెలియకుండా ఇది బయటికి రాకుండా చేయండి నేను బలంగా కోరి వచ్చిన. తర్వాత అప్పుడు ఏం చెప్పినంటే నాకు తెలియకుండా ఈ గెజిట్ నెంబర్ వచ్చింది, ఒకసారి కనుక్కుంటా అని చెప్పి. అంటే పచ్చి అబద్ధం చెప్పిండు అనేది నాకు అర్థమైంది ఆ రోజు. తర్వాత వచ్చిన తర్వాత 4 రోజులు అయినాక చెప్తానని చెప్పలేడు. మళ్ళీ వారం రోజుల తర్వాత మా ఊళ్ళో నా గ్రామ ప్రజల్ని, రైతులను తీసుకొని పోయి మళ్ళీ అడిగినాం. నాకు తెలియదమ్మా అని చెప్పిండు. ఆ రోజు కూడా నాకు తెలియదని చెప్పిండు. తెలియదని చెప్పి వారం రోజులు కొన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కాళ్ళపూర్ రాపోల్ రెవెన్యూలో 1197 ఎకరాల భూమి గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం తీసుకొని మేము ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా అని మేము గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు. ఆ రోజు మళ్ళీ పోయి సార్ మా తాను వద్దు సార్, నిరుపేదలు ఉన్నాం అందరము, దయచేసి మా తాన కాకుండా ఎక్కడన్నా గుట్టలు చెట్లు ఉన్న భూములలో పోయి ఎక్కడన్నా గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడ వేసుకోండి. ఈ కాళ్ళపూర్లో 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న భూములలో ఉన్నాము, పేద రైతులు ఉన్నారు, ఇక్కడ కాకుండా వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసి వేసుకుని సార్ దయచేసి అని మా దానున్న పెద్ద మనుషులు కాళ్ళ మొక్కి ఇంటికి వచ్చినాం. కాలు మొక్కి, ఆడపిల్లలు మగపిల్లలు కాలు మొక్కి ఇంటికి వచ్చినాం. అప్పుడు ఏమన్నాడంటే నేను ఒకసారి పైనుంచి మాట్లాడి నేను నిర్ణయం తీసుకొని చెప్తా, అప్పటి వరకు మీరేం చేయకుండా అంటే అప్పుడు 10 రోజులు 12 రోజులు కూడా ఆయన మాట మీద రోడ్లకు పోకుండా, బయటికి నిరాహార దీక్ష చేయకుండా, ఎక్కడ ఏం చేయకుండా ఈ నా గ్రామ ప్రజలకు చెప్పుకొని అట్లాగే ఉంచినాం. అయినా స్పందన లేకుంటే కూడా మేము ఈయన చేస్తున్నాడు బరాబర్, మాకు చెప్తున్నాడు, వాళ్ళు పని చేస్తున్నారు ఒక ఆలోచనకు వచ్చి మేము కూడా నిరాహార దీక్ష తీసుకున్నాం. నిరాహార దీక్ష తీస్తుంటే ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ మేము చేస్తున్నామని మీ మీడియా వాళ్ళ ద్వారా ప్రజలందరూ తెలిసింది, తర్వాత నాయకులకు తెలిసింది. తర్వాత అందరూ ఒక్కొక్కరు పార్టీలకు అతీతంగా మాకు మద్దతు ఇవ్వడానికి సబితమ్మ వచ్చింది, కొండ విశ్వేశ్వర రెడ్డి వచ్చిండు, విషాదన్ మహారాజ్ సార్ వచ్చిండు. ఆయన గట్టి భరోసా ఇచ్చిపోయింది మాకు. మీరు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా నేను ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసినా మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే మిత్రపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరు వచ్చినా రాకుండా నేను మీతో కొట్లాడడానికే సర్వసిద్ధం ఉందని చెప్పిపోయిన తర్వాత మా తన గ్రామ ప్రజలు కొంచెం నమ్మకంతోనే ఉన్నారు. ఆ నమ్మకం వచ్చిన తర్వాత సబితమ్మ మొన్న కూడా వచ్చి గట్టిగా చెప్పిపోయింది, నేను 100% కొట్లాడతా, నేను మీకు ఒక కన్న తల్లిలాంటి దాన్ని, మీకోసం గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తా అని కూడా ఆమె చెప్పింది. అప్పుడు కూడా ఇంకొంచెం బలం వచ్చింది. తర్వాత నిన్న కొండ విశ్వేశ్వర అన్న కూడా నిన్న వచ్చి స్థానిక ఎంపీ వచ్చి కూడా నేను పైనుంచి మాట్లాడతా, ఏది ఏమైనా
భూమి పోకుండా చూస్తాను ఆయన కూడా భరోసా ఇచ్చిండు. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కాలపూర్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా స్థానిక ఎమ్మెల్యే ఇంత దూరం వచ్చింది, స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలంటే ఇంతమంది వచ్చిపోతున్నారు, అక్కడ